వాయిస్ ఆఫ్ విజయ్ ఆంటోనీ అని చెప్పొచ్చు. సో భాషశ్రీ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఈ ప్రోగ్రామ్ని చూడడానికి వచ్చిన మిత్రులందరికీ నా నమస్కారం. తుఫాన్ ఆగస్ట్ 2వ తారీఖున రిలీజ్ అవుతుంది. చాలా మంచి సినిమా. అందరు ఎలా అని చెప్తారు, ప్రతి సినిమా రిలీజ్ అవగానే మంచి సినిమా అంటారు. డెఫినెట్గా ఇది మంచి సినిమా. ఈ సినిమా మీరు అందరూ చూడాలి. ఎందుకు చూడాలంటే ఇది మంచి స్క్రీన్ ప్లే ఉన్న సినిమా. డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. చాలా అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఆయన సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాలో హైలైట్ ఏంట్రా అంటే సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా తీశారు. తర్వాత విజయ్ ఆంటోనీ గారు, థ్యాంక్ యూ సార్. 12 సినిమాలు ఆయనతో వరుసగా చేసుకుంటూ వచ్చాను. ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యతను చెప్తున్నారు. చాలామంది ఎందుకు ఇతను అన్నా సరే నన్ను వదలకుండా నాతో పని చేయిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా సత్యరాజ్ గారికి, కరుణాకరన్ గారికి, నా ఫేవరెట్ డైరెక్టర్ కరుణాకరన్ గారికి థ్యాంక్ యూ సార్. అచ్చు రాజమణి గారు, ముందు పోటుగాడు అనే సినిమాలో మీతో పాట రాశాను సార్, ప్యారమే పడిపోయామే అని. తర్వాత మళ్ళీ ఈ సినిమాలో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇన్ఫినిటీ వెంచర్స్ ప్రొడ్యూసర్స్ ధనుంజయ్ గారు, ప్రదీప్ గారు, కమల్ గారు. ధనుంజయ్ గారి గురించి ఒక మాట చెప్పాలండి. ఆయన దర్శకుడు, కథకుడు, స్క్రీన్ ప్లే రైటరు అన్నీ. అలాంటి ఆయన దగ్గర ఒక సినిమా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి దర్శకుడికి. ఎందుకంటే బాగా రాబోతే ఆయన ఊరుకోడు కాబట్టి. ఆయన దీంట్లో విజయ్ మిల్టన్ గారు చాలా అద్భుతంగా కథను చేసుకొని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. దాని తర్వాత సింగర్స్ సాకేత్ గారు, థ్యాంక్ యూ అండి. మౌష్మి నేహా గారు, హైమత్ మహమ్మద్ గారు, తర్వాత సంతోష్ హరిహరన్ గారు రాలేదు ఈరోజు. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత 25 నుంచి 25 మంది డబ్బింగ్ ఆర్టిస్టులు దీంట్లో పనిచేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. సినిమా చాలా బాగా వచ్చింది. మీరందరూ రేపు ఆగస్ట్ 2వ తారీఖున చూసి మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాషశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మైక్ నాకు ఇచ్చేసారండి, పర్వాలేదు. థ్యాంక్ యూ.